వారే వా ఫ్రీ బస్ పథకం చేయంగా కండక్టర్ పానాలకే ముప్పు వచ్చింది కదా. ఆగో గల్లబట్టి మరి లడాయి చేయబట్టింది అవ్వా. ఇంతకు ఎందుకు వచ్చిందో లొల్లి అని చూస్తుర్రా? ఏం లేదులా, చిన్న మూట కోసం వచ్చిన పంచాది ఇది. నా మూట నా ఇష్టం, ఈయనే పెడతా, కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకోపో అని ఎట్లా దబాయిస్తుందో చూస్తుర్రా అవ్వా. గవర్నమెంట్ బస్ అయితే గవర్నమెంట్ దాంట్లో ఎట్లా పెడతాం మనం అట్టే కాదు మీద పడేసుకోవాలా లగేజ్ అన్నప్పుడు. నిర్మల్ నుంచి బైన్సాకు పోతున్న పల్లె వెలుగు బస్సులా ఎల్కబాయి అనే గీమే లగేజ్ తోని బస్సులు ఎక్కింది. మళ్ళీ ఎక్కిందేదో ఎక్కింది, మొదల మూటలని ఓ పక్కకు పెట్టినా అయిపోవు. నట్ట నడమ తొవ్వల్ని మూటలు పెట్టింది. దాంతోని నాకు అటు ఇటు ఎట్లా పోవస్తుంది, టికెట్లు ఎట్లు ఇయ్యాలే, మూటలు తొవ్వలకెళ్ళి దియ్యి అన్నాడు. ఖాతమిగా ఆడ షురు అయిన లడాయి కండక్టర్ గల్ల పట్టుకునేదాకా పోయింది. అంతేకాదు, ఎవ్వలకు చెప్పుకుంటావు చెప్పుకోపో, ఆ రేవంత్ రెడ్డికే చెప్పుకో, ఆయన ఇడికెళ్ళి మూట తీసేదేలే, ఏం చేసుకుంటావు చేసుకో అని గట్టిగా మాట్లాడేసరికి ఇంత సర్కార్ను తిట్టేదాకా వచ్చింది ముచ్చట. ఆడున్నోళ్ళొగలు వీడియో తీస్తుంటే కూడా ఏయ్ నువ్వు ఫోటోలు బంద్ చేయి అని బెదిరియబట్టింది అవ్వ. జర్రసేపట్ల బస్సునంతా ఒకటి వేసింది ఆమె మూట చెయ్యంగా. ఈ ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇరగమరగా తిరుగుతోని ఇట్లుంది మీ ఫ్రీ బస్సు వ్యవహారం. ఎందుకు పెట్టిరో ఈ ఫ్రీ బస్సు గాని మా ఆడోళ్ళ ఉసురు పోసుకుంటుర్రు. అరే మరీ తీసేసినట్టు మాట్లాడబట్టిరు కండక్టర్లు అని ఆడోళ్ళంటే అబ్బబ్బా ఏం ఆడోళ్ళు తల్లి, ఏ బస్సు ఎక్కినా ఇదే లోలి పంచాదులు, ఎందుకు పెట్టిరో ఈ ఫ్రీ బస్ పాడుగా అని మొగొలుగులుగా పట్టిర్రు. ఏదేమైనా లొల్లి ఎటు తిరిగి సర్కార్ను సొట్లు పెట్టే కాడికే వచ్చిందిలే. ఏమంటారు?